టు ఐ డ్రీమ్స్. నేను మీ మాధురి. ఈరోజు మనం లాంకో హిల్స్లో ఉన్నాము. మనకి ఏదైనా మందిరంలో పెద్ద స్క్రీన్ని ఏర్పాటు చేసి అక్కడ రామ మందిరం విశేషాలు, అయోధ్యలో జరుగుతున్న ఈవెంట్స్ అన్నీ చూపించడం కానీ ఇలాంటివన్నీ చేస్తున్నారు. కాకపోతే లాంకో హిల్స్లోని మొత్తం కమ్యూనిటీ అంతా కలిసి వాళ్ళు ఇక్కడ రాముని ప్రాణ ప్రతిష్టాపన చాలా పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అసలు ఈ థాట్ ఎందుకు వచ్చింది? ఈరోజు లాంకో హిల్స్లో వాళ్ళ ఆధ్వర్యంలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, ఇలాంటివన్నీ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి, నా పేరు సిఎస్ రెడ్డి. ఈ లాంకో హిల్స్ రెసిడెన్షియల్ అసోసియేషన్కి నేను ప్రెసిడెంట్. సార్, ఇప్పుడు మనకి ఇక్కడ లాంకో హిల్స్లో ఇలా స్క్రీన్ పెట్టి ప్రజెంట్ చేయాలి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడాను ఇక్కడ వచ్చి మొత్తం అంతా ఒక కమ్యూనిటీగా సెలబ్రేట్ చేసుకోవాలి అని ఆలోచన ఎందుకు వచ్చింది సార్? ఇది గత నెల రోజులుగా ఈ ఫీవర్ ఎంటైర్ కంట్రీలో ఉంది. అది అందరూ అయోధ్యలోకి పోలేరు కాబట్టి అయోధ్యకి పోయినట్టుగా మేము ఫీల్ అయ్యి భావించి ఇక్కడ దాన్ని వీక్షించాలనే కోరికతో ఇలాంటి ఏర్పాట్లు చేసాం. మేము అదేవిధంగా ఒక 1 వీక్ ముందు మాకు అక్షంతలు మా అసోసియేషన్కి పంపించారు. ఆ అక్షంతలు కూడా మేము మంగళవాద్యాలతో పురవీధులు మొత్తం తిప్పుకొని ప్రతి ఇంటికి మేము చేర్పించాము. ఆ రోజు నుంచి వారం రోజుల నుంచి మేము వెయిట్ చేస్తున్నాం. ఎప్పుడు ఇట్లాంటి మంచి సన్నివేశం మేము కళ్ళ నిండా చూడాలి, అందరికీ చూపించాలి, పోలేని వాళ్ళందరూ కూడా ఇక్కడ అనుభూతి పొందాలి అనే ఉద్దేశంతో మేము ఈ బిగ్ స్క్రీన్ ఒకటి ఏర్పాటు చేసి ఈరోజు కూడా అందరికీ మా వర్కర్స్కి కానీ మా వాళ్ళకి అందరికీ కూడా భోజనాలు ఏర్పాటు కూడా చేశాం. సాయంత్రం మాకు ఇక్కడ రాముల వారి విగ్రహాన్ని ఈ పురవీధుల్లోనే దీంట్లోనే ఈ లాంకో హిల్స్లోనే ఊరేగించేదానికి అన్ని ఏర్పాట్లు మేము చేసుకున్నాం. అయితే పొద్దున్న నుంచి కూడాను ఎలాంటి కార్యక్రమాలు జరిగాయి ఇక్కడ, ఇంకా ఫర్దర్గా ఇంకా ఎలాంటి కార్యక్రమాలు జరగనున్నాయి? మేము 5 గంటలకు అందరం ఇక్కడ చూసుంటారు మీరు ఈ కుర్చీలు, అందరూ మన మహిళలు కానీ పురుషులు కానీ అందరూ కూడా వచ్చి, పిల్లలు కూడా వచ్చి 5 o'clock నుంచి మేము 3 భాగాలుగా విభజించి, ఒక భాగం వచ్చేసి పంతులు వచ్చారు. ఆ పంతులు వేదం చదువుకుంటూ వాళ్ళు ఒక బ్యాచ్గా పోయారు. తర్వాత విష్ణు సహస్రనామం అది ఒక బ్యాచ్గా లేడీస్ అందరూ వాళ్ళు చాంటింగ్ చేసుకుంటూ పోయారు. తర్వాత హనుమాన్ చాలీసా అది చేసుకుంటూ ఇంకో బ్యాచ్ పోయారు. తర్వాత అందరం కలిసి లాస్ట్లో భజన కార్యక్రమం చేసి అట్లా మేము అన్ని టవర్ వైజ్ అంతా తీసుకొని వచ్చి అందరం మళ్ళీ వచ్చి ఇక్కడ వచ్చి వాళ్ళందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చి పంపించాం ఈరోజు ఉదయం. అదేవిధంగా 11 o'clock మేము ఈ బిగ్ స్క్రీన్ ఒకటి ఏర్పాటు చేసి ఇక్కడ దీంట్లో దాదాపుగా 500-600 మంది పనిచేస్తారు మాకు వర్కర్స్. ఆ వర్కర్స్కి అందరికీ భోజనాలు పెట్టాలనే ఉద్దేశంతో మా రెసిడెంట్స్ ఒక 2 పూనుకున్నారు. వాళ్ళందరికీ మీరు చూసుంటారు అక్కడ భోజనాలన్నీ ఏర్పాటు చేసాము. ఇప్పుడు తర్వాత సాయంత్రం 6 గంటలకి మరలా మేము ఇక్కడ అసెంబ్లీ అయ్యి ఇక్కడ చిన్న కల్చరల్ ప్రోగ్రామ్ ఒకటి ఏర్పాటు చేస్తూ రాముల వారి విగ్రహాన్ని మేము దాని లోపల స్టేజ్ అట్ లాంకో ఉంది మాకు అక్కడ స్టేజ్ అక్కడ ఏర్పాటు చేసి పూజలు చేయించుకున్న తర్వాత మేము ఒక వాహనం మీద ఒక ప్రొసెషన్ మొత్తం సౌండ్ సిస్టంతో విత్ డ్యాన్సులు, నృత్యాలు, భజనలు, పాటలు అన్నీ వేసి దాదాపుగా నాకు తెలిసినంత వరకు ఒక 1000 మంది దాకా కల్మినేట్ అవుతారు. రాత్రి భోజనాలు కూడా మేము 1500-2000 మందికి భోజనాలు కూడా ఏర్పాటు చేశాం. అది ఈరోజు కార్యక్రమం. అయితే ఇలాంటి ఆలోచన అంటే మ్యాక్సిమం ఒక టెంపుల్కి వెళ్తే ఇప్పుడు హైదరాబాద్లో తీసుకున్నట్లయితే ప్రతి ఒక్క టెంపుల్లో కూడాను ఇటువంటిగానే పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేయటం, ఆ స్క్రీన్ ద్వారా అక్కడ రామాలయ విశేషాలన్నీ అయోధ్యలో ఏం జరుగుతున్నాయో అవన్నీ చూపించడం జరుగుతుంది. కాకపోతే ఒక కమ్యూనిటీ వైజ్గా, కమ్యూనల్ వైజ్గా మీరు చేయటంలో ఒక కొత్త దృక్పథం కనిపిస్తూ ఉంది. దీనికి మెయిన్ రీజన్ బట్టి ఒకటి ఏంటంటే మేము ఈ అసోసియేషన్ టేకప్ చేసిన తర్వాత, నేను ప్రెసిడెంట్గా అయిన తర్వాత నాకు కల్చరల్ యాక్టివిటీస్ అంటే చాలా ఇష్టం. మన సాంప్రదాయ పద్ధతులన్నీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మోస్ట్ ఆఫ్ దెమ్ ఫ్రమ్ ఫారిన్ రిటర్న్స్ ఉంటారు, ఇక్కడ పుట్టిన వాళ్ళు ఉంటారు. వీళ్ళకి సంప్రదాయాలు, పద్ధతులు, ఈ ట్రెడిషన్స్ అన్నీ వాళ్ళకి చాలా వరకు మటుమాయం అయిపోతున్న రోజుల్లో మేము ట్రెడిషన్ని తీసుకొచ్చి ఇక్కడ అందరికీ చూపించాలనే ఉద్దేశంతో మేము సంవత్సరానికి ఒక 25 ఫంక్షన్లు చేస్తాము. ఇక్కడ మీరు ఏ కమ్యూనిటీలోనూ జరగదు. ఆ విధంగా అన్ని ఫంక్షన్లు చేస్తూ కళలు కూడా సాంప్రదాయమైనటువంటి కళలు
మేము రేపు ఉగాదికి కూడా సురభి వాళ్ళ చేత నాటకం వేయిస్తున్నాము. ఇంతకుముందు మేము నాటకాలు వేయించాము, అదేవిధంగా హరికథలు చెప్పించాము, బుర్రకథలు చెప్పించాము, హరిదాసులను తీసుకొచ్చాము. ఇట్లా సాంప్రదాయ పద్ధతి మా పిల్లలకి ఈ మన సంప్రదాయం ఏమిటి, మన భక్తి అంటే ఏమిటి, అవన్నీ వాళ్ళకి ప్రాక్టికల్గా చూపిస్తే వాళ్ళకి ఒక అనుభూతి కలుగుతుంది అనే ఉద్దేశం, అవగాహన వస్తున్న ఉద్దేశంతో మేము ఈ ప్రయత్నం చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా, అంటే ఇప్పుడు మన సంస్కృతి సాంప్రదాయాలు అనేవి కూడాను మరుగున పడుతున్నాయి. ఇలాంటి ప్రోగ్రామ్స్, ఇలాంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ కమ్యూనల్ వైజ్గా మనం మొత్తం అంత కమ్యూనిటీగా చేసుకున్నట్లయితే మనకి ఒక అవి మన సంస్కృతి సాంప్రదాయాలని మనం కాపాడుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం మన తర్వాత తరాలకి వాటి గురించి ఒక అవగాహన వస్తుంది అంటున్నారు. అందుకనే ఇలాంటి ఒక కార్యక్రమానికి మేము శ్రీకారం చుట్టామని చెప్తున్నారు సుధాకర్ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తున్నారు కదా, ఇక్కడ కోలాహలం, ఒక పక్క రాముని ప్రాణ ప్రతిష్ఠ జరుగుతూ ఉంది. ఇక్కడ మొత్తం అంతా కూడాను ఆ రామ భక్తులంతా కూడాను పర్వసంలో మునిగిపోయిన ఘటనలు అయితే మనం చూస్తున్నాం. ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడాను ఆ శ్రీరాముని ధ్యాసలో ఉండి రాముని పట్టాభిషేకం, రాముని ప్రాణ ప్రతిష్ఠను వీక్షిస్తున్నారు. ఇక్కడ చాలా మంది భక్తులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం వాళ్ళ అనుభూతి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా, మీ పేరు? పార్వతి. ఇక్కడ ఇప్పుడు ఇది చూసారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఒక కమ్యూనిటీగా ఏర్పడి ఇలా ఒక సెలబ్రేట్ చేసుకోవడం ఎలా? ఇలా చేసుకోవటం, అందరం కలిసి చేసుకోవటం బాగుందమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే సార్, మీ పేరు? సోమరాజమ్మ. ఏం చేస్తూ ఉంటారు? నేను డాక్టర్ అమ్మా. డాక్టర్. ఏమా? ఏ డాక్టర్ సార్ మీరు? నేను ఎనస్థీషియా, ఇప్పుడు రిటైర్ అయ్యాను. ఓకే సార్, ఇప్పుడు మొత్తం అందరూ కూడా కమ్యూనిటీ వైజ్గా ఇక్కడ కూర్చొని ఇలా రామ ప్రాణ ప్రతిష్టను జరుపుకోవడం మీకు ఎలా? చాలా సంతోషంగా ఉందమ్మా. ఇది లైఫ్ టైం అచీవ్మెంట్, ఇది గవర్నమెంట్ మన కంట్రీకి. ఇది చాలా సంతోషమైన విషయం. అంటే దాదాపు 500 సంవత్సరాల తర్వాత మళ్ళీ రాముడు తన స్థానానికి చేరుకున్నాడు. మనం దీన్ని ఎలా భావించవచ్చు అంటారు? రామ చరిత్ర చూసిన కష్టాలమయం. ఇప్పుడు మళ్ళీ దీనికి అప్పుడు తండ్రి పంపిస్తే 14 ఏళ్ళ అయోధ్య అరణ్యవాసం చేస్తే ఇప్పుడు 500 ఏళ్ళ అరణ్యవాసం తర్వాత మళ్ళీ రాముడు వచ్చాడు. మరి దీన్ని ఎలా అంటారు? చాలా అద్భుతం అమ్మా. ఇది మనం జీవితకాలంలో సాధించుకున్నాం. దేశం సాధించుకుంది. ఎంతో కష్టపడి, ఎంతో ప్రయాసపడి సాధించుకున్నాం. అది. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే సార్, మీ పేరు? కేవీ రెడ్డి. వ్యాపారం. చాలా సంతోషంగా ఉంది. 500 సంవత్సరాల మనోవేదన ఈ రోజుతో తీరిపోయింది. ఇది హిందువుల యొక్క సంఘటిత పోరాటం. ఈ పోరాట పటిమతోటి మనము సాధించుకోగలిగినాం. అదేవిధంగా మధుర, మిగతా కాశీ అవి కూడా త్వరలోనే విముక్తి చేయించుకొని మనము ఒక సంఘటిత శక్తిగా ఎదగాలని ఈ యొక్క మర్యాద పురుషోత్తమ రాముని యొక్క ఆలయాన్ని దివ్యంగా భవ్యంగా మనము నిర్మించుకున్నాము. మనందరం కూడా ఇదొక స్ఫూర్తిదాయకంగా ఒక రాముని జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని మనందరం కూడా వారి యొక్క జీవితాన్ని ఆ రాముని రూపంలో అన్వయించుకొని ఆ రాముని బాటలో నడిస్తే మన హిందూ ధర్మం ప్రపంచానికే విశ్వగురుగా నిలుస్తుంది. ధన్యవాదాలు. ఇక్కడ చాలా సాంప్రదాయబద్ధంగా 2 అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది తెలుసుకుందాం. హాయ్ రా, మీ పేరు? సత్య. సత్య, మార్నింగ్ ఎన్ని గంటల నుంచి ఇక్కడ ప్రోగ్రామ్స్ నడుస్తున్నారా? 5కి స్టార్ట్ అయ్యింది. నగర సంకీర్తన అని ఉంటుంది. సో అది ఒక అప్రాక్సిమేట్లీ 7 o'clock వరకు నడిచింది. తర్వాత కొంచెం బ్రేక్ తీసుకుని ఇప్పుడు. ఓకే, నువ్వు కూడా పాల్గొన్నావా నగర సంకీర్తనలో? నువ్వేం చేసావు? విష్ణు శాసన పారాయణమా, హనుమాన్ చాలీసానా? హనుమాన్ చాలీసాకి వెళ్దాం అనుకున్నాం, కానీ హనుమాన్ చాలీసాలో చాలామంది ఉన్నారు కాబట్టి నన్ను భజన్లోకి తీసుకున్నారు. ఓకే, మా గురించి ఒక భజన్ పాట పాడతావా? రఘుపతి రాఘవ రాజా రామ పతిత పావన సీతారామ సుందర విగ్రహ మే
యూ వెరీ మచ్. ఇంకా ఎలాంటి ప్రోగ్రామ్స్ ఇక్కడ నడుస్తున్నారా? ప్రస్తుతానికి ప్రాణప్రతిష్ఠ అయింది, ఇంకా తర్వాత లంచ్ ఉంటుంది, దీని తర్వాత సింగింగ్ డాన్సింగ్ లాగా సాయంత్రం పూట ఉంటుంది, ఇంకా తర్వాత క్రాకర్స్ కలిసి ఎండ్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మన భారతదేశంలో హిందూ దేశమైనప్పటికీ, హిందూ సామ్రాజ్యంగా ఉన్నప్పటికీ గత 500 సంవత్సరాలుగా మన రాముని యొక్క ఆలయాన్ని ధ్వంసం చేసి అక్కడ నిర్మించినటువంటి మసీదును తీసివేయడానికి 500 సంవత్సరాలు పోరాడాల్సి వచ్చింది. అయినా మన హిందువులంతా ఐక్యంగా ఉంటూ ఈ యొక్క భారతీయ సంస్కృతిని కాపాడుతూ ఏ విధమైనటువంటి అల్లర్లు సృష్టించకుండా చాలా సహనంగా ఓపికగా తరాలు నిరీక్షించిన తర్వాత మన యొక్క హిందువుల ఐక్యత అనేది ఒక్కసారి విజృంభించి దానికి ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి నాంది వేసినటువంటి నాయకుడు అంటే ఎల్కే అద్వానీ గారు. ఆయన యొక్క రథయాత్ర సందర్భంగా హిందువులంతా ఐక్యమైన తర్వాత ఇక ఓపిక నశించి మన రామాలయము, మన రాముడి జన్మభూమి అయినటువంటి అయోధ్యలో ఉన్నటువంటి రామ జన్మభూమి కోసమై అక్కడ ఉన్నటువంటి కలసేవ చేసి దీనికి అంకురార్పణ చేయడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు, వాటిలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత హిందువులకు రామాలయం కావాలని చెప్పేసి దానికి న్యాయస్థానాలు కూడా మనకు సహకరించి న్యాయ పోరాటం చేసినందువలన జడ్జీలు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారంగా ఇన్ని సంవత్సరాలకు అంటే మన తాత ముత్తాతల పోరాటాన్ని ఇప్పుడు మనం సాధించుకున్నాము. ఇప్పుడు మన మనవళ్ళు ముని మనవళ్ళు ఉండేటువంటి స్థాయిలో ఈ ఆలయాన్ని నిర్మించినందుకు మన యొక్క హైందవ ఐక్యతను మనమే గర్వించదనుకునే విషయం అని చెప్పేసి ఈ సందర్భంగా మనం జై శ్రీరామ్. థ్యాంక్ యూ అండి. రామ నామమే అమృతం రామచంద్ర